నిరక్షరాస్యులైన తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పొదుపులో రుణాలు ఇప్పిస్తామంటూ గ్రూపులు ఏర్పాటు చేసి తమ అనుమతి లేకుండా ఆధార్, పాన్ కార్డులు వాడుకొని రుణాలు తీసుకున్నారంటూ వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీకి చెందిన పొదుపు మహిళలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు పొదుపు మహిళలు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ ఆవరణలో మోసపోయామంటూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా పొదుపు మహిళలు మాట్లాడుతూ తక్కువ వడ్డీలతో పొదుపులో లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికి మెప్మా సిబ్బంది సహకారంతో తమ పేర్లతో తమకు తెలియకుండా రుణాలు తీసుకున్నారని చెప్పారు. పొదుపు మహిళల పేర్లను దుర్వినియోగం చేసి నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందిన వ్యక్తులపై అందుకు సహకరించిన మెప్మా సిబ్బందిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ అమూల్య, వరలక్ష్మి, సుభాషిణి, మానస పొదుపు మహిళలు పాల్గొన్నారు. మా మీద ఒక అరుణ భవాని అనే ఒక ఆమె ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకోవాలని మీకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి మా పేరున 1,00,000 రూపాయలు తీసుకునింది. 10 మందికి కలిపి 10 లక్షలు తీసుకునింది. మాకేమంటే 20,000 ఇచ్చింది. 80,000 వాళ్ళే తీసుకున్నారు. నెల 1,000 రూపాయలు కట్టుకోమని 20,000 ఇచ్చింది. మేము నెల 1,000 రూపాయలు కడుతున్నాము. దానికి 2 రోజులు లేట్ అయినా సరే 500 లేదు ఇంకా 500 వేసి కట్టించుకుంటుంది. మేము ఎంత లేట్ అయినా మళ్ళీ 2,000 పడిపోతుంది. ఒకవేళ మేము కట్టలేని పరిస్థితుల్లో ఆమె లోన్లు తీసిచ్చి ఫోన్లో లోన్లు లేదంటే వడ్డీకి ఇచ్చి ఆమె మమ్మల్ని రక్తం పీడ్చినట్టు పీడిస్తుంది. మాకు న్యాయం కావాలి సార్. ఎందుకంటే మేము పేదలం సార్. తినేది కష్టమే సార్. మేము ఈరోజు పని చేసుకుంటే అప్పటికప్పుడే తినాలి సార్. మా మీద ఇలా రక్తం పీడ్చినట్టు పీడ్చి తింటుంది సార్. మాకు వడ్డీలకి ఆమె మా డబ్బులతో మాకే వడ్డీలకి ఇచ్చి వీలకపోతే బూతులు అడిగి ఎట్టంటే మాట్లాడుతుంది సార్. మీరు ఉంటే సావండి, సస్తే బతకండి అనేటట్టుగా మాట్లాడుతుంది సార్. ఆడ మగ అని కూడా చూడట్లేదు, చిన్న పెద్ద అని కూడా చూడట్లేదు. ఇంకా కావాలంటే మీ మొగుడులతో మీరే గొడవలు వేసుకోండి, సూసైడ్ చేసుకోండి అని చెప్తుంది సార్. ఎలాగైనా మాకు న్యాయం చేయాలని కోరుకున్నా. అరుణ భవాని సార్ ఆమె పేరు. నాకు గ్రూప్ చేస్తానని తీసుకెళ్లారు సార్. పొదుపులో చేర్పిస్తానని గ్రూప్ చేసి తీసుకెళ్లారు కానీ నన్ను వెరిఫికేషన్కి తీసుకెళ్ళలేదు, తంబేయడానికి తీసుకెళ్ళలేదు. ఆధార్ అవి తీసుకొని సంతకాలు పెట్టించుకొని తీసుకున్నారు సార్. వెరిఫికేషన్కి కూడా పిలవలేదు. తర్వాత చూస్తే నాకు 20,000 ఒక 20 రోజులాగి 20,000 ఇచ్చారు. మేడం ఇచ్చారు, తీసుకొని లోన్ తీసుకున్నట్టు నాకు చెప్పలేదు. ఈరోజు నేను బ్యాంక్కి వెళ్ళి చెక్ చేస్తే నా మీద 8 లక్షలు చూపిస్తుంది సార్. వాళ్ళని అడిగితే అవును తీసుకున్నాము, మేము ఆ రోజు నేను తీసుకెళ్ళాం కదా అని చెప్పి మాట మారుస్తున్నారు సార్. నాకు న్యాయం చేయాలి. మేము ఏ రోజు ఆ రోజు చేసుకునే వాళ్ళం. 8 లక్షలు తీసుకున్నారంటే నేను యాడ్ నుంచి కట్టగలం. ఆమె పేరు కుమారి. నాకు 20,000 ఇచ్చింది వచ్చి లక్ష్మి అనే ఆమె ఇచ్చింది సార్, మధ్యతరగతి ఆమె. 8 లక్షలు చూపిస్తుంది. అడిగాం, కేసు పెడతామని చెప్పాం. లేదు 10 మంది అట్లా చూపిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. రాత్రి నుంచి ఫోన్ చేసి మీడియాకి వెళ్ళామని చెప్పి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం, ఏమీ లేకుండా చెయ్యి, ఆ 1,00,000 రూపాయలు నువ్వు కట్టుకుందు అని చెప్పి చెప్తున్నారు సార్. నేను దేనికి రెస్పాన్స్ అవ్వలేదు. మేడం వాళ్ళు ఎటు చెప్తే వెళ్దాం నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం సార్. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.